వికారాబాద్ జిల్లా కుల్కచర్ల కేంద్రంలో దారుణం జరిగింది. ట్రిపుల్ మర్డర్ కలకలం రేపింది. భార్య అలవేలు, వదిన హనమ్మ, కూతురు శ్రావణిలను కొడవలితో హత్య చేసి యాదయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి దాడి నుంచి మరో కూతురు అపర్ణ తప్పించుకొని ప్రాణాలతో బయటపడింది. రోజువారీ కూలీగా పనిచేసే యాదయ్య భార్య అలవేలుపై నిత్యం అనుమానం వ్యక్తం చేస్తూ గొడవ పడేవాడని స్థానికులు చెబుతున్నారు. ఇద్దరిని రాజీ చేసేందుకు వచ్చిన వదిన హనమ్మపై కొడవలితో దాడి చేసి హత్య చేశాడని తెలిపారు. హత్యల అనంతరం ఇంట్లోనే ఉరివేసుకొని యాదయ్య బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. హత్యలకు ఆత్మహత్యలకు గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు. మాకు తెలియదు. వాళ్ళ ఇల్లు మాకు ఏం టచ్ లేదు, దూరం ఉన్నాం మేము. మాకు తెలియదు. వాళ్ళు మా ఇంటికి కూడా రారు. బాగా 2 అయిందో ఏమో మాకు తెలిసినప్పుడు 4 అయింది. ఆమె వాళ్ళకి ఫోన్లు చేసి పిల్ల వేరే వాళ్ళకి చెప్తే మాకు ఆ పిల్ల వాళ్ళు వచ్చి మాకు చెప్తే ఎరిపోయింది. మేము అసలు చేనులకు పనికి పోతాం, కుదరసంది పనికి వెళ్తాం. మాకేం తెలుసు. నేను స్కూల్కి పోయినా, సాయంత్రం మా అమ్మ మా డాడీ గొడవ పడ్డారు. మా అమ్మ మా డాడీ చెప్పకుండా అయ్యలతో పోయింది. పోతే మా డాడీ నా తానికి వచ్చి అడిగిండు, నీ తానికి వచ్చిందా అంటే రాలేదని చెప్పిన. మళ్ళీ నేను మా డాడీ ఇద్దరం కలిసిపోయినాం. మా పెద్దమ్మని అడిగితే ఆడలేదని చెప్పింది. ఇంకో పిన్నిని అడిగితే ఆడలేదంటే ఇంటికి పోయినాం. వస్తుందేమని చూసినాం, రాలేదు. 7 గంటలకు అట్లా ఫోన్ చేసిండు అయ్యా. ఫోన్ చేసి రమ్మని చెప్పిండు. నేనే ఉంటుడు రాండి అంటే పోయినాము. పోయినాక అయ్యా మంచిగా ఉండు అది ఇది అని చెప్పి ఇంటికి పంపించిండు. మంచిగా ఉండు అని చెప్పిండు. చెప్పినాక ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చినాక తిన్నాము. నాయన తినంటే తినని చెప్పిండు. మేము అందరం పండుకున్నాక మా నాయన తీసుకొని మా పెద్దమ్మని కొడితే మేము లేచినాం. కల్వరా దాంతోనే కొడితే మేము లేచినాం. మా అమ్మ ఆపుతుంటే మా అమ్మని మా పెద్దమ్మని ఇద్దరిని కలిసి కొట్టిండు. కొట్టిన తర్వాత నేను వాళ్ళు చనిపోయిన తర్వాత మా నాయన మీరు ఇద్దరు ఉండి ఏం చేస్తారు అని చెప్పిండు. ఎవరు చూసుకుంటారు మిమ్మల్ని అది అని చెప్పి ఇక తర్వాత మా చెల్లెల్ని నన్ను ఇద్దరిని కొడితే, మా చెల్లెల్ని బాణసాలు కొడితే మా చెల్లెలు చనిపోయినాక చిలుకు తీసి బయటికి ఉరికిన. మా నాయన ఇక నేను ప్రభాంకులతో పోయి తోలుకొని వచ్చినాక మా నాయన వేసుకొని చనిపోయాడు. రోజు ఏం కొట్లాడకుండా ఎప్పుడన్నా కానీ ఆ రోజు సాయంత్రం ఎందుకేమో గొడవ పడ్డారు. మా పెద్దమ్మ మా అమ్మ ఫోన్ చేసి పిలిచింది. వాళ్ళు గొడవ పడ్డారు, మా నాన్న కొడతాడేమో అన్నట్టు మా పెద్దమ్మకు ఫోన్ చేసి మా అమ్మ పిలిచింది. ఇక అందరం కలిసి ఇంటికి వచ్చినాక మా డాడీ ఇట్లా చేసింది. ఇక ప్రభాంకుల హాస్పిటల్కి తోలుకుపోయిండు. ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చారు. నేను స్కూల్కి